దెన్ వై ఆర్ యూ రన్నింగ్ అవే? ఇక రెండవది అద్దంకి తయారు. ఏం భాష అనేది? ఆ గుడంబ డోస్ ఎక్కువైందా, లేకపోతే అమెరికా పోయి జాక్ డానియల్ ఫుల్ బాటిల్ కొట్టినావా? అమెరికా నుంచి మరీ వీడియో చేసి ఆ జాక్ డానియల్ లేకపోతే గ్లెన్ఫెడిచో రెండు కొట్టినట్టున్నావు. ఆ భాష ఏంటి బ్రదర్? హౌలే అంటావు, అనాల్సిన భాషనేనా అది? హౌలే రా ఏంది అది? అది భాషనేనా? ఒక ఎమ్మెల్సీ గారు మాట్లాడిన భాషనేనా? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పర మనిషిని ఇతరులను కూడా గౌరవించాలి, ఫ్రాటర్నిటీ, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అని ఒక గొప్ప భాష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా నేర్పిస్తే మీరు అమెరికాలో కూర్చొని మత్తులో, ఆ జాక్ డానియల్ మత్తో, గ్లెన్ఫెడిచ్ మత్తో, ఆ మత్తులో మీరు అఘోరా కాళీ మందిర్కు పోయిన షిమోగాల అంటావు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ ప్రజలారా, మీ అందరి దగ్గర కూడా ఫోన్స్ ఉన్నాయి. గూగుల్ మ్యాప్లోకి వెళ్ళండి, అఘోరా కాళీ మందిర్ అని కొట్టండి. అఘోరా కాళీ మందిర్ అని కొడితే కరెక్ట్గా వచ్చేది గట్కేసర్. అఘోరా కాళీ మందిర్ అమ్మవారి గుడి గట్కేసర్లో ఉన్నది. ఈయన అంటాడు షిమోగాలో అఘోరా కాళీ మందిర్కు పోయి కాళీమాత పూజ చేసినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పూజ, ఏ పూజ అయినా పూజ చేయడం అనేది ఒక హిందూ మతాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆచారం, నమ్మకం, విశ్వాసం, హక్కు. నువ్వెవరై అడగడానికి? ఇక రెండవది గూగుల్ లొకేషన్ తీ. ఇప్పుడు అఘోరా కాళీ మందిర్ గట్కేసర్లు ఉన్నది. షివమొగ్గలో అఘోరా కాళీ మందిరే లేదు. కర్ణాటకలో మూకాంబిక దేవాలయానికి పోవాలంటే తప్పనిసరిగా బై రోడ్ ఇవ్వాలి. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా, కోమరెడ్డి వెంకరెడ్డి లాగా నల్గొండకు పెళ్లికి హెలికాప్టర్లో పోయే సంస్కృతి కానీ పరిస్థితి కానీ మా బీఆర్ఎస్లోకి లేదు. సో మా హరీష్ రావు గారు దేవుళ్ళని నమ్ముకున్నాడు. ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా కాలినడకనే పోయిండు, తిరుపతి నుంచి తిరుమల దాకా. మీలాగ హెలికాప్టర్లో పోలే, ఆగమ శాస్త్రాలకు వ్యతిరేకంగా పోయి ఆయన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మంచి కావాలని మొక్కుకున్నాడయ్యా. నీకేం ప్రాబ్లము? నీకు అఘోరా అంటే తెలియదు, అఘోరా గట్కేసలు ఉన్న విషయం అసలే తెలియదు. ఆ జాక్ డానియల్ మత్తులో డైరెక్టు షిమోగల అఘోరా కాళీ మందిర్ అంటివి. ఇక దానికి తోడు మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ కూర్చొని నాకు రకరకాల అవి ఇవి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు అసలు? నేను తెలంగాణ ప్రజలకు మరొక్కసారి చెప్తున్నా, దీనికి స్క్రిప్ట్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చొని రాసిస్తున్నాడు. సునీల్ కనుగోలు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూర్చొని ఈ అనామకులకు స్క్రిప్ట్ ఇస్తున్నారు. వీళ్ళొచ్చి గాంధీ భవన్ను గ్రహచార భవన్గా మార్చి వీళ్ళు ఆ స్క్రిప్ట్ చదువుతూ ఉన్నారు. వీళ్ళకి తెలిసింది అదొక్కటే. నిజానికి వానలు ఎట్లొస్తాయో తెలుసా మహేష్ కుమార్ గౌడ్ మీకు? ఇలా వానలు రావద్దు, తెలంగాణ ప్రజలు ఆకలితో అలమటించాలి, పొలాలన్నీ కూడా బీళ్లుగా మారాలని హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిండు అంటున్నారు కదా. అసలు వానలు ఎట్లొస్తాయో తెలుసా నాయన నీకు? విను, నేను చెప్తా. ఈ భూగోళం మీద ఉండే సముద్రాలు, నదులు, సరస్సులు సూర్యరశ్మికి ఆ